హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, ఇది 2025 హోండా యాక్టివా 125. పాత వెహికల్తో కంపేర్ చేస్తే కొత్త వెహికల్లో చాలా ఫీచర్స్ అయితే ఇచ్చి అప్డేట్ చేశారు. ఆ ఫీచర్స్ ఏంటి, ఎగ్జాక్ట్గా ఆన్ ప్రైస్ ఎంత, ఈ వెహికల్ నేను రైడ్ చేసినప్పుడు నాకు ఎలా అనిపించింది దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. ఎవరైతే యాక్టివా 125 కొనుక్కుందాం అనుకుంటున్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియో హెల్ప్ అయింది కాబట్టి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ వెహికల్ మీరు పర్చేస్ చేయాలనుకుంటే టోటల్గా 2 వేరియంట్స్లో మీరు చూస్ చేసుకోవచ్చు. DLX, H Smart. ప్రస్తుతానికి మనతో ఉంది DLX వేరియంట్ అనమాట. ఇంజిన్ స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే 2 valves ఎయిర్ కూల్డ్ 124cc BS 6.2 ఇంజిన్తో లభిస్తూ ఉంది. 8.4 PS పవర్, 10.5 Nm టార్క్ అయితే ఈ ఇంజిన్ జనరేట్ చేసింది. డ్రైవ్ టైప్ వచ్చేప్పటికి బెల్ట్ డ్రైవ్ అయితే ఈ వెహికల్లో ఇచ్చారు. అలాగే గేర్లు కూడా ఫిజికల్గా మీరు వేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆటోమేటిక్ CVT ట్రాన్స్మిషన్ అయితే ఈ వెహికల్లో యూజ్ చేశారు. బ్రేక్స్ విషయానికి వస్తే ఫ్రంట్ సైడ్ 190mm డిస్క్ బ్రేక్ ఇక్కడ మీరు చూడొచ్చు నిస్సిన్ బ్రేక్ క్యాలిపర్స్ తో. బ్యాక్ సైడ్ 130mm డ్రమ్ బ్రేక్ ఇచ్చారు. కాంబీ బ్రేక్ సిస్టమ్ తో ఈ బ్రేక్స్ అయితే వర్క్ అవుతాయి. సస్పెన్షన్ విషయానికి వస్తే ఫ్రంట్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఇచ్చారు. బ్యాక్ సైడ్ 3 స్టెప్స్ అడ్జస్టబుల్ హైడ్రాలిక్ మోనోషాక్ ప్రొవైడ్ చేశారు. LI వీల్స్ విత్ ట్యూబ్లెస్ టైర్స్ తో మీకు ఈ స్కూటీ లభిస్తూ ఉంది. ఫ్రంట్ 90/90 12-inch టైర్ అయితే ఇచ్చారు. ఫ్రంట్ టైర్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. బ్యాక్ సైడ్ 90/100 10-inch టైర్ అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ టైర్ కూడా చూస్తానికి ఇలా ఉండిద్ది. డైమెన్షన్స్ విషయానికి వస్తే గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేప్పటికి 162mm అనేది ఇచ్చారు. సీట్ హైట్ విషయానికి వస్తే 765mm అనేది ఇచ్చారు. ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ విషయానికి వస్తే 5.3 లీటర్స్ అనేది దీంట్లో పట్టింది. వెయిట్ వచ్చేప్పటికి 111 kg ఉంది. నేను రైడ్ చేసినప్పుడు నాకు అసలు వెయిట్ అయితే అనిపించలేదు. లైట్స్ విషయానికి వస్తే LED హెడ్ లైట్ అయితే ప్రొవైడ్ చేశారు. దాని కింద DRLs కూడా ఉన్నాయి. బ్యాక్ సైడ్ టెయిల్ లైట్ కూడా మీకు LED ఇచ్చారు, కానీ సిగ్నల్ లైట్స్ మాత్రం బల్బ్తో లభిస్తూ ఉన్నాయి. వీటిని కూడా LEDకి అప్డేట్ చేస్తే బాగుండేది. కన్సోల్ విషయానికి వస్తే 4.2 inches ఫుల్లీ డిజిటల్ TFT కలర్ కన్సోల్ ఇచ్చారు. ఇన్నిట్లో క్లాక్ ఉంది, ఓడాండ్ ట్రిప్ మీటర్స్ ఉన్నాయి, లో బ్యాటరీ ఇండికేటర్ ఉంది. అలాగే ఈ కన్సోల్కి సంబంధించిన బ్రైట్నెస్ మీరు ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు, థీమ్ మార్చుకోవచ్చు, డేట్ అండ్ టైం చూపించింది. ఇట్లా మీకు చాలా ఫీచర్స్ అయితే ఈ కన్సోల్లో ఉన్నాయి. ఆ కన్సోల్ కింద మీకు Type-C ఛార్జింగ్ సాకెట్ అయితే ఇచ్చారు. ఈ సాకెట్ ద్వారా మీ ఫోన్కి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. పక్కనే చిన్న గ్లో బాక్స్ ఇచ్చారు. 1/2 లీటర్ వాటర్ బాటిల్ పట్టే అంత స్పేస్ ఉంది దాంట్లో. దాని పక్కన మీకు క్యారీ హుక్ అయితే ఒకటి ప్రొవైడ్ చేశారు. అలాగే సీట్ కింద ఇంకొక క్యారీ హుక్ అయితే ఉంది. అండర్ సీట్ స్టోరేజ్ విషయానికి వస్తే 18 లీటర్స్ ఇచ్చారు. ఒక చిన్న హెల్మెట్ అయితే పట్టింది. సింగిల్ లాంగ్ సీట్తో లభిస్తూ ఉంది. సీట్ కంఫర్ట్ అయితే ఈ వెహికల్ చాలా బాగుంటుంది. బ్యాక్ సైడ్ పిలియన్ సీట్ కూడా కొంచెం పెద్దగానే ఇచ్చారు కాబట్టి డబల్స్ అయితే ఈ వెహికల్ మీద ట్రావెల్ చేయొచ్చు. బ్యాక్ సైడ్ గ్రాబ్ రైల్ కూడా మీకు చూస్తానికి ఇలా ఉండిద్ది. ఇంకా సైడ్ స్టెప్ ఫుట్ రెస్ట్, ప్యాసింజర్ ఫుట్ రెస్ట్ అయితే ప్రొవైడ్ చేశారు. హ్యాండిల్ మీద ఉన్న స్విచెస్ విషయానికి వస్తే హ్యాండిల్కి రైట్ సైడ్ ఐడ్లింగ్ స్టాప్ సిస్టమ్ స్విచ్ అయితే ఇచ్చారు. ఇన్బిల్ట్ సెల్ఫ్ స్టార్ట్ అయితే ఉంది. హ్యాండిల్కి లెఫ్ట్ సైడ్ హై బీమ్ లో బీమ్ స్విచ్ ఇచ్చారు. ఇన్బిల్ట్ పాస్ స్విచ్ ఉంది. దాని కింద కొత్తగా జాయ్స్టిక్ అయితే ఇచ్చారు. కన్సోల్లో ఫీచర్స్ ఉన్నాయి కదా, వాటిని ఆపరేట్ చేసుకోవచ్చు ఈ జాయ్స్టిక్ ద్వారా. దాని తర్వాత సిగ్నల్ లైట్ స్విచ్ ఉంది. ఇంకా కింద చూసుకున్నట్లయితే హార్న్ ఉంది. ఇవి మనకి హ్యాండిల్ మీద ఉన్న స్విచెస్ అయితే. కలర్స్ విషయానికి వస్తే టోటల్గా 6 కలర్స్లో మీరు యాక్టివా 125 అయితే చూస్ చేసుకోవచ్చు. ఫస్ట్ కలర్ వచ్చేప్పటికి రెడ్, సెకండ్ కలర్ వచ్చేప్పటికి వైట్, థర్డ్ కలర్ వచ్చేప్పటికి సిరా బ్లూ, ఫోర్త్ కలర్ వచ్చేప్పటికి పెరల్ డీప్ గ్రే, ఫిఫ్త్ కలర్ వచ్చేప్పటికి మ్యాటీ గ్రే, సిక్స్త్ కలర్ వచ్చేప్పటికి బ్లాక్. టాప్ స్పీడ్ విషయానికి వస్తే ఈజీగా 80 km పైన వెళ్ళగలదు. మైలేజ్ విషయానికి వస్తే 40 km ఎక్స్పెక్ట్ చేసి ఈ స్కూటర్ అయితే మీరు పర్చేస్ చేయండి. ఆన్రోడ్ ప్రైస్ విషయానికి వస్తే ఇది డిస్క్ వేరియంట్ కాబట్టి 1,22,000 రూపాయలు లభిస్తూ ఉంది. ఒకవేళ H Smart వేరియంట్ పర్చేస్ చేయాలంటే 1,26,500 రూపాయలు మీకు లభిస్తూ ఉంది. ఈఎంఐలో కొనుక్కోవాలనుకుంటే మినిమం డౌన్ పేమెంట్ వచ్చేప్పటికి 20,000 రూపీస్ నుంచి మీరు ఎంతైనా పే చేసుకోవచ్చు. ఇది ఈ వెహికల్కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అయితే. ఇప్పుడు ఈ వెహికల్ రైడ్ చేద్దాం, నా రైడ్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటా. ఫ్రెండ్స్, ఇప్పుడు దాకా మంగళగిరిలో వాన పడింది, ఇప్పుడే ఆగిందనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు మొత్తం వాటర్ డ్రాప్స్ అయితే ఉన్నాయి కదా. కన్సోల్ విజిబిలిటీ చాలా బాగుంది. ఒకసారి మీరు యానిమేషన్ చూడొచ్చు. ఆఫ్ చేసినప్పుడు హోండా లోగో అయితే వస్తుంది, ఆన్ చేసినప్పుడు కూడా మీకు హోండా లోగో అయితే వస్తుంది. ఇక్కడ మీకు హై బీమ్ ఇండికేటర్ అయితే ఉంది, టాకోమీటర్ ఉంది, అలాగే మీకు క్లాక్ ఇచ్చారు, ట్రిప్ మీటర్స్ ఉన్నాయి, డిజిటల్ ఫ్యూయల్ గేజ్ ఉంది, ఒక జాయ్స్టిక్ అయితే ఇచ్చారు కదా. ఇట్లా రైట్ సైడ్ అన్నట్టయితే మీకు ఫ్యూయల్కి సంబంధించింది ఓపెన్ అవుతుంది. దాని తర్వాత మీకు సెట్టింగ్స్ ఓపెన్ అయినాయి. సెట్టింగ్స్లో మీకు ఫంక్షన్, డిస్ప్లే, జనరల్, సర్వీస్ ఇవన్నీ చూపిస్తుంది. డిస్ప్లేలో మీరు బ్రైట్నెస్ అయితే తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా 8 పాయింట్స్ అయితే ఉన్నాయి. సో ఇట్లా తగ్గించుకోవచ్చు, కానీ నేను ఫుల్ అయితే పెడుతున్నాను. థీమ్ కూడా మార్చుకోవచ్చు. ప్రజెంట్ బ్యాక్ సైడ్ మీకు బ్లాక్ ఉంది కదా, సో డార్క్ పెట్టుకోవాలనుకుంటే డార్క్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ వెహికల్ని రైడ్ చేద్దాం. ఇప్పుడు దాకా నేను చాలాసేపటి నుంచి ఈ వెహికల్ రైడ్ చేస్తున్నాను. ఇక్కడ చూసారు కదా బ్లాక్ కలర్ థీమ్కి అయితే వచ్చేసింది. పెర్ఫార్మెన్స్ చెక్ చేద్దాం. ఆల్రెడీ నేను టాప్ స్పీడ్ అయితే వెళ్ళాను. 82 km/h స్పీడ్కి అయితే రీచ్ అయింది ఇందాక. ప్రజెంట్ అయితే 86 km/h స్పీడ్కి అయితే మనం రీచ్ అయ్యాం కదా.
సో ఇక్కడ మీరు చూడొచ్చు ట్రాఫిక్ అయితే ఉంది కాబట్టి నేను ఇక్కడ ఎక్కువ స్పీడ్ అయితే వెళ్ళను. బట్ బ్రేక్స్ వేయగానే ఆగుతుంది ఈ వెహికల్, ఎందుకంటే ఫ్రంట్ సైడ్ మీకు డిస్క్ ఉంది కాబట్టి ఆగుతుంది. మీరు సిటీలో రైడ్ చేసేటప్పుడు ఎవరో ఒకరు ఎదురొస్తూనే ఉంటారు. ఎవరైనా పొరపాటున అడ్డొస్తే బ్రేక్ వేసిన వెంటనే ఈ వెహికల్ ఆగాలి అంటే మీరు ఖచ్చితంగా డిస్క్ ఉన్న వేరియంట్ అయితే పర్చేస్ చేయండి. ఇంజన్ అయితే స్మూత్గా ఉంది, పెర్ఫార్మెన్స్ అయితే అంత ఎక్కువ లేదు. మీకు ఇనిషియల్గా పికప్ కావాలంటే ఈ వెహికల్లో ఉండదు. సీట్ కంఫర్ట్ బాగుంది, బ్యాక్ సైడ్ పిలియన్ రైడర్తో కూడా మీరు ఈ వెహికల్ మీద తిరగచ్చు అనమాట. మరీ అంత వైడ్ హ్యాండిల్ బార్ అయితే లేదు, సిటీలో తిరగడానికి ఈ హ్యాండిల్ అయితే సరిపోయిద్ది. మరీ అంత వైడ్ లేదు కాబట్టి కంఫర్టబుల్గానే మీరు సిటీలో చిన్న చిన్న గొంతుల్లో కూడా మీరు ఈ వెహికల్ అయితే వేసుకొని వెళ్ళిపోవచ్చు. బ్రేక్స్ అయితే టూ గుడ్ ఉన్నాయి. బ్యాక్ సైడ్ బ్రేక్ కూడా మీరు ప్రెస్ చేయగల వెహికల్ ఆగుతుంది. కాంబీ బ్రేక్ సిస్టమ్తో మీకు ఈ బ్రేక్స్ అయితే వర్క్ అవుతాయి. అంటే మీరు ఈ బ్యాక్ సైడ్ బ్రేక్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా ఫ్రంట్ బ్రేక్ ఎంగేజ్ అవుతుంది. చాలామందికి భయం అనమాట, ఫ్రంట్ బ్రేక్ ప్రెస్ చేస్తే కింద పడిపోతామేమో అని చెప్పేసి. అలాంటి వాళ్ళు ఈ బ్యాక్ సైడ్ బ్రేక్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా రెండు బ్రేక్స్ ఎంగేజ్ అయ్యి బ్రేక్స్ అయితే బాగా పడతాయి అన్నమాట. సస్పెన్షన్ అయితే బాగానే ఉంది, టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఇచ్చారు. కానీ వైడ్ టైర్స్ అయితే ఈ వెహికల్లో ఏమీ లేవు. సిటీలో తిరగడానికి డిజైన్ చేసిన వెహికల్ కాబట్టి మైలేజ్ కూడా రావాలి కాబట్టి మీకు అంత వైడ్ టైర్స్ అయితే ఇవ్వలేదు. ఎక్కువ స్పీడ్ వెళ్ళేటప్పుడు మీకు స్కిడ్ అయిపోయి కింద పడిపోయే అవకాశం అయితే ఉంది కాబట్టి జాగ్రత్తగా రైడ్ చేయండి, మరి ఎక్కువ స్పీడ్ వెళ్ళొద్దు. అసలుకే వచ్చేది వానాకాలం, ఇప్పుడే వానపడి ఆగిపోయింది, రోడ్లన్నీ కూడా తడిచి ఒక రకంగా ఉందన్నమాట. సో ఇక్కడ ఎక్కువ స్పీడ్ అయితే వెళ్ళదలుచుకోలేదు, మీరు కూడా ఎక్కువ స్పీడ్ అయితే వెళ్ళొద్దు. పెద్ద స్పీడ్ బ్రేకర్ అయితే ఇప్పుడు మనం క్రాస్ అయ్యాము. అంత తొందరగా కింద తగలలేదు, బట్ డబుల్ వెళ్తే మాత్రం తగిలే అవకాశం ఉంది. ఇక్కడ కూడా ఇంకొక స్పీడ్ బ్రేకర్ వచ్చింది చూడొచ్చు. ఇట్లా స్లోగా మీరు రైడ్ చేస్తే తగలదు, స్పీడ్గా వెళ్తే మాత్రం మీకు ఈ కింద తగిలిద్ది. జాగ్రత్తగా రైడ్ చేయండి. నాకైతే అసలు ఈ వెహికల్ బరువే అనిపించట్లేదు. హైట్ తక్కువ ఉన్న వాళ్ళు కూడా ఈ వెహికల్ని ఈజీగా రైడ్ చేయొచ్చు, వెయిట్ తక్కువ ఉంది కాబట్టి. మీకు 5.3 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ ఇచ్చారు. మైలేజ్ కూడా మీరు 40-45 దాకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. పాత వెహికల్తో కంపేర్ చేస్తే ఈ కొత్త వెహికల్ మీకు కన్సోల్ అయితే అప్డేట్ చేసి తీసుకొచ్చారు కాబట్టి ఇది ఒక ప్లస్ పాయింట్ అనిపించింది నాకు. ఎవరైనా హోండా యాక్టివా 125 కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోవచ్చు, కానీ నాకు ఎక్కువ పెర్ఫార్మెన్స్ ఉండాలి, టైర్స్ గ్రిప్ ఉండాలి అని అనుకుంటే మాత్రం మీకు సెట్ అవ్వదు బ్రో. సిటీలో తిరగడానికి బాగుండిద్ది, తక్కువ ప్రైస్లోనే లభిస్తుంది. 1,22,000 రూపాయలు మీకు ఈ వెహికల్ లభిస్తూ ఉంది కాబట్టి ఎవరైనా ఈ వెహికల్ కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోవచ్చు. ఎందుకంటే డిజిటల్ కన్సోల్కి అప్డేట్ చేశారు కాబట్టి కొద్దిగా ప్రైస్ అయితే పెరిగింది. ఈ ప్రైస్కి మీకు గ్లో బాక్స్ వస్తుంది, టైప్ సి ఛార్జింగ్ సాకెట్ వస్తుంది, అలాగే కలర్ కన్సోలు, బ్యాక్ సైడ్ ఫ్యూయల్ ఫిల్లింగ్, జాయ్స్టిక్ అయితే ఇస్తున్నారు. అలాగే హోండా అంటేనే రిలయబిలిటీ అనమాట. హోండా ఇంజన్స్ అయితే చాలా స్మూత్గా ఉంటాయి. ఎక్కువ సంవత్సరాలు అయితే మీరు టైం టు టైం మెయింటెనెన్స్ చేస్తే వస్తుంది అనమాట. ఎక్కువ సంవత్సరాలు అయితే మీరు ఈ వెహికల్ని యూజ్ చేసుకోవచ్చు. అలాగే యాక్టివా వెహికల్స్కి మంచి రీసేల్ వాల్యూ కూడా ఉండేది కాబట్టి మీరు ఈ వెహికల్ అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ చూసారు కదా ప్రైస్ అండ్ స్పెసిఫికేషన్స్, అలాగే నా రైడ్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు ఈ వెహికల్ కొనాలా వద్దా అనే దాని గురించి మాట్లాడుకుందాము. ప్రైస్ విషయానికి వస్తే 1,22,000 రూపాయలు పెట్టారు, కొంచెం ప్రైస్ ఎక్కువే. అయినప్పటికీ ఈ వెహికల్ ఇంకా కొన్ని ఫీచర్స్ అయితే అప్డేట్ చేయాల్సి ఉంది. వాటి గురించి మాట్లాడుకున్నట్లయితే బ్యాక్ సైడ్ మీకు టైర్ అయితే 10 ఇంచ్ ఇచ్చారు కదా, 12 ఇంచ్కి అప్డేట్ చేసి తీసుకొస్తే బాగుండు అనిపించింది. దాని తర్వాత గ్రౌండ్ క్లియరెన్స్ అనేది 162 ఇచ్చారు. 170 mm ఉంటే బాగుండిద్ది, ఎందుకంటే పెద్ద పెద్ద స్పీడ్ బ్రేకర్స్ క్రాస్ చేసేటప్పుడు మీకు అంత తొందరగా అయితే తగలదన్నమాట. తర్వాత ఫ్యూయల్ ఫిల్లింగ్లో ఒక ప్రాబ్లం అయితే నేను చూశాను. ఫ్రంట్ సైడ్ మీకు ఒక స్విచ్ అయితే ఉండిద్ది, అది ప్రెస్ చేయాలి. బ్యాక్ సైడ్ ఒక డోర్ అయితే ఓపెన్ అవుతుంది, అక్కడ నుంచి మీరు ఫ్యూయల్ అయితే ఫిల్ చేసుకోవాలి కదా. ఒక్కొక్కసారి డోర్ అయితే క్లోజ్ అవ్వదు, ఇట్లా మనం ప్రెస్ చేసినా సరే అది క్లోజ్ అవ్వదు. అది కూడా వీళ్ళు అప్డేట్ చేయాలి. అలాగే సిగ్నల్ లైట్స్ ఈ వెహికల్లో బల్బే ఇచ్చారు, ఎల్ఈడికి అప్డేట్ చేస్తే బాగుండు అనిపించింది నాకు. అండర్ సీట్ స్టోరేజ్ కూడా మీకు 18 లీటర్స్ ఇచ్చారు. 25 లీటర్స్ మినిమం ఉంటే బాగుండేది, ఎందుకంటే అప్పుడు మనం పెద్ద హెల్మెట్ అయితే పెట్టుకోవచ్చు. రీసెంట్గా యాక్సెస్ 125లో అప్డేట్ చేశారనమాట అండర్ సీట్ స్టోరేజ్ అనేది, వీళ్ళు కూడా అప్డేట్ చేయాలి. అలాగే ఫ్రంట్స్ అయినా మీకు చిన్న గ్లవ్ బాక్స్ అయితే ఇచ్చారు, 1/2 లీటర్ వాటర్ బాటిల్ పట్టే అంత స్పేస్ అయితే ఉండిద్ది. మినిమం 1 లీటర్ ఇస్తే బాగుండు అనిపించింది నాకు, ఎందుకంటే అందరూ కూడా 1 లీటర్ వాటర్ బాటిల్స్ అయితే క్యారీ చేస్తారు ఎండాకాలంలో. సో ఫ్రంట్స్ అయినా గ్లవ్ బాక్స్లో పెట్టుకోవడానికి ఈజీగా ఉండేలాగా 1 లీటర్ స్పేస్ ఉంటే బాగుండు అనిపించింది నాకు. ఏవైతే ఇప్పుడు నేను చెప్పిన ఫీచర్స్ ఉన్నాయో అవన్నీ ఇచ్చినట్లయితే ఈ వెహికల్ ఇంకా బాగుండేది, కానీ ప్రైస్ అయితే పెంచేసేసారనమాట. పాత వెహికల్తో కంపేర్ చేస్తే కొత్త వెహికల్ చాలా మంచి మంచి ఫీచర్స్ ఇచ్చారు కాబట్టి ప్రైస్ పెరిగింది. ఈ వెహికల్ స్టిల్ ఇప్పటికీ చాలా మంది కొంటూనే ఉన్నారు, ఎందుకంటే హోండా ఇంజన్స్ చాలా బాగుంటాయి, ఆఫ్టర్ సేల్స్ సర్వీస్ కూడా బాగుంటుంది. అలాగే ఈ వెహికల్ మీరు అమ్మేయాలన్నా సరే మంచి రీసేల్ వాల్యూ అయితే ఉండిద్ది.
పాత వెహికల్తో కంపేర్ చేస్తే కొత్త వెహికల్లో చాలా అప్డేట్స్ అయితే జరిగినాయి, అందుకే కొంచెం ప్రైస్ పెరిగింది. కానీ లేకపోతే హోండా వెహికల్స్ ప్రైజెస్ ఎప్పుడు కూడా మన ఇండియాలో చాలా వరకు తక్కువే ఉంటాయి. మీ ఇష్టం, ఈ వెహికల్ మీరు కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోవచ్చు, లేకపోతే యాక్సెస్ కానీ జూపిటర్ కానీ ఒకసారి ట్రై చేయండి. ఇది ఓవరాల్గా ఈ వీడియో అయితే నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.